హలో అండి, నమస్తే. ఈరోజు మనము ఏఎంసీలో ఆలుగడ్డ టమాటా కర్రీ ఎంత తొందరగా చేసుకోవచ్చో చూద్దాము. ఫస్ట్ ఇది 20 సెంటీమీటర్ లో అండి. ఇది 20 సెంటీమీటర్ అంటే 20 డయామీటర్ ఇంత ఉంటుంది, వెడల్పు ఇంత ఉంటుంది. ఈ 20 సెంటీమీటర్ డయామీటర్లో మనం చేసుకుందాము. ఫస్ట్ పాట్ని ప్రీ హీట్కి పెడదాము. ఇది హీట్ అయిపోయింది. మనం ఈరోజు ఆయిల్ లేకుండా కర్రీ చేసుకుందాము. ఇప్పుడు మోడీ గారు కూడా చెప్పారు కదండి, మనకి 10% ఆయిల్ ఎవ్రీడే తగ్గించుకోండి అని. సో మనం ఏఎంసీలో, థ్యాంక్స్ టు ఏఎంసీలో ఏంటంటే మనం 50% వరకు తగ్గించుకోవచ్చు. లేదు 0 ఆయిల్లో కూడా కుక్ చేయొచ్చు. లేదు తినలేమండి, బాగుండదు అనుకున్న వాళ్ళు చిన్న టీ స్పూన్ మాత్రం వేసుకోవచ్చు అండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసిన నేను. బాగా పాట్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు పోపేద్దాము. ఇది ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత హీట్ ఉందో ఇది. ఇవి ఆల్రెడీ బ్రౌన్ అయిపోయినాయి, రెడ్ పింక్ కలర్లోకి మారుతున్నాయి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, టమాటా వేద్దాము. ఆడియోతో పెట్టేసి కుకింగ్ విండోలో ఒక్క 2 మినిట్స్ మనం కుక్ చేద్దాము. టమాటోలే కదా. హీట్ ఉందంటే నేను ఆల్రెడీ పాట్ బాగా హీట్ అయిపోయిందని నేను కింద స్టవ్ కూడా ఆఫ్ చేశానండి. ఉన్న హీట్తోనే మనకు టమాటా కుక్ అవుతుంది. చూడండి హీట్ ఎక్కువ ఉందనే చెప్తాంది. ఈవెన్ దో నేను స్టవ్ ఆఫ్ చేసినా కానీ హీట్ ఎక్కువ ఉందనే చెప్తాంది. మైనస్ సైన్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఒకటి ప్రెస్ చేసి ఆఫ్ చేస్తాను. ఈ 2 మినిట్స్లో టొమాటో కుక్ అవుతుంది. చూడండి టమాటాలు ఉడికిపోయినాయి కదా. మనం ఇప్పుడు ఆలుగడ్డ, మిగతా ఉప్పు, కారం అవన్నీ వేసుకుందాము. పసుపు, కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కొంచెం చూసే వేసుకున్నాము. నేను అల్లం వెల్లుల్లి వేయటం మర్చిపోయాను, ఇప్పుడు వేసినా పర్వాలేదు. ఏం పచ్చివాసన రాదండి. మనకు ఒక ఇది ఉంటుంది కదా, భ్రమ ఏముంటుందంటే ఆయిల్లోనే అయితేనే అది వేగుతుంది, పచ్చివాసన అని పోతుంది అని. ఈ ఏఎంసీలో అట్లేమి ఉండదండి. అన్నీ కలిపి ఒక్క 5 మినిట్స్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేద్దాము. ఆడియోతో పెడతాను కుకింగ్ విండోలో. కుకింగ్ విండోలో అన్నీ వేసేసాం కదా. కుకింగ్ విండోలో ఒక్క 4 మినిట్స్ ఉడికిద్దాం. మనకి ఇది హీట్ ఎక్కువైనప్పుడు కూడా స్టవ్ చిన్నగా చేసుకోమని ఇండికేట్ చేస్తుంది. అయిపోయినప్పుడు మనకి ఈ 4 మినిట్స్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది.
తక్కువ ఆయిల్లో ఏఎంసీలో కుకింగ్ చేసుకోవచ్చండి. హెల్త్కి మంచిది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ ఆయిల్ తగ్గించుకోవటం మూలాన తగ్గుతాయి, కంట్రోల్లో ఉంటాయి. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఇప్పుడు డయాబెటీస్ కానీ, బీపీ కానీ, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ అంటుంటారు కదా, ఒబేసిటీ, ఇవన్నీ మనకు ఆయిల్ రిలేటెడే. సో ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఈ డిజీజెస్ చూడండి, ఇప్పుడు హీట్ ఎక్కువైందని మనకు చెప్తుంది కదా, ఈ మైనస్ సైన్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బటన్ ప్రెస్ చేసి స్టవ్ చిన్నగా చేసేయాలి, మొత్తం సిమ్లో చేసేయాలి. ఆ సిమ్లోనే ఈ 4 మినిట్స్ ఉడుకుతుంది. సో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చండి. హెల్దీ కుకింగ్ ఉంటుంది, హెల్దీ మీల్స్ తినొచ్చు ఎవ్రీడే చాలా తక్కువ ఆయిల్లో. చూసారు కదా, నేను 1 టీ స్పూనే వేసాను అంత కర్రీకి. మామూలుగా అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అన్న వేసుకుంటాము. ఈ ఏఎంసీలో అయితే చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, 0 ఆయిల్ కూడా చేసుకోవచ్చు. చూడండి 0 వచ్చేసింది కదా, ఇది తీసేద్దాము. కర్రీ ఎట్లయిందో చూద్దాం. చూడండి బాగా ఉడికిపోయింది, చూడండి మెత్తగా ఉడికిపోయింది. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో. దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మాడుతుందో ఏమవుతుందో అని చూడాల్సిన అవసరం కూడా ఉండదండి. ఒక్కసారి అన్నీ వేసి మూతపెట్టి టైం సెట్ చేసుకున్నామంటే ఆ టైం అయిపోగానే మనకు అలర్ట్ చేస్తుంది. సో మనం కిచెన్లో ఎక్కువసేపు ఉండి చేయాల్సి వస్తుంది, నుంచోవాల్సి వస్తుంది. కొంతమందికి ఉంటుంది కదండి, వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి, మేము నించోలేకపోతున్నామంటారు. అట్లాంటి వాళ్ళు ఇట్లా ఆడియోతో టైం సెట్ చేసుకున్నారు అంటే మనకి కర్రీ కానీ ఏదైనా మన వంట అయిపోగానే ఇది బీప్ సౌండ్ వస్తుంది. ఇది మొబైల్ యాప్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. చూడండి మన కర్రీ ఎంత తొందరగా అయిపోయిందో.